ఎవరు చెప్పారన్నది కాదు, ఏం చెప్పారన్నదే వినాలంటారు. అలానే చైనా ఎలాంటి దేశం అన్నది కాసేపు పక్కన పెడితే ఆ దేశం గల్ఫ్ వార్ సమయంలో సంక్షోభం నుంచి సులభంగా బయటపడిన మార్గం చాలా దేశాలకు పాఠంగా చూడాల్సిందే. గ్యాస్, చమురు రెండూ చైనా దిగుమతి చేసుకోవాల్సిన వనరులే. హర్ముజ్ జలమార్గం మూతపడినా కూడా ఆ కష్టం తెలియకుండా చైనా క్రైసిస్ మేనేజ్ చేసింది. మరి చైనా ఈ క్రిటికల్ కండిషన్ని ఎలా మేనేజ్ చేయగలిగింది? గల్ఫ్ వార్ కి 6 నెలలు. ఆసియా దేశాలు ఈ క్రైసిస్ లో ఎలా ఉన్నాయి? అన్ని దేశాల్లో వాలజడి, చైనా మాత్రం కూల్. ఇరాన్తో సాన్నిహిత్యం ఓకే, మరి రవాణా సంగతేంటి? ప్రపంచానికి డ్రాగన్ వ్యూహం ఏదైనా ప్రత్యేకమైన పాఠం చెప్తుందా? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే 6 నెలల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలీదు. అసలు అవసరమే లేదు. కానీ ఎప్పుడైతే ఇరాన్ ఆ జలసంధిని మూసేసిందో అప్పుడిక అందరికీ చేరువైన అంశంగా మారింది. ఈ రోజున జల రవాణా మార్గాలు ఎలా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చాలా మంది తెలుసుకుంటున్నారు. హార్ముజ్ జలసంధి ద్వారానే చమురు రవాణా ఎక్కువ శాతం కావడంతోనే ఈ పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ఆసియా దేశాల్లో ఒక్కోలా ఈ గల్ఫ్ వార్ తో తిప్పలు పడినా భారత్ మాత్రం క్రైసిస్ మేనేజ్మెంట్ చేసింది. అంటే సంక్షోభం నుంచి బయటపడింది. అయితే అది ఎంత మూల్యంతో అనేది ఇక్కడ చూడాల్సి ఉంది. అదే పొరుగు దేశం చైనా మాత్రం చాలా సాఫీగా ఎక్కువ నష్టం లేకుండా ఈ పరిస్థితి నుంచి బయటపడింది. రోజు చైనా హార్ముజ్ జలమార్గం నుంచే 5 నుంచి 6 మిలియన్ బ్యారెళ్ల చమురు తరలించేది. కానీ యుద్ధం కారణంగా అదంతా కూడా కోల్పోయింది. దీంతో దిగుమతులు తగ్గించుకుంది. రిజర్వ్ నిల్వలపై ఆధారపడింది. దేశీయంగా ఉత్పత్తి పెంచుకుంది. అయితే మన దేశం మాత్రం ఈ దిశగా ప్రయత్నాలు చేసినా కూడా చమురు కొరత రాకుండా చేసేందుకు 5 మిలియన్ బ్యారెళ్ల చమురు రోజుకు దిగుమతి చేసుకుంది. ఇదొక్కటే కాదు, చైనా తన ఎనర్జీ క్రైసిస్ మేనేజ్మెంట్ ని పాకిస్తాన్ కి కూడా నేర్పింది. చైనీస్ సోలార్ ప్యానెల్స్ ను పాకిస్తాన్ కి గతంలోనే సరఫరా చేయడంతో ఆ రకంగా ఇంధన కొరతని అధిగమించింది. పాకిస్తాన్ మొత్తంగా 34 గిగావాట్ల సోలార్ ప్యానెల్స్ ను దిగుమతి చేసుకోవడం ద్వారా పవర్ వాడకాన్ని గణనీయంగా తగ్గించుకుంది. $12 బిలియన్ మేర గ్యాస్, ఆయిల్ దిగుమతులను ఆదా చేస్తుందని ఓ అంచనా. మన దేశంలోనూ సోలార్ పవర్ ప్యానెళ్ల వినియోగం కోసం ప్రత్యేకంగా పథకాలు అమలు చేస్తున్నా అది ఊపందుకోలేదు. ఇక్కడ పాకిస్తాన్ ఆర్థిక స్థితిని చూసినప్పుడు అది దివాలా అంచున ఉన్న దేశమే రెన్యూవబుల్ పవర్ వైపు భారీగా మళ్లుతుందంటే అది అడాప్ట్ చేసుకోలేని దేశాలని గల్ఫ్ వార్ ఆర్థికంగా భారీగా దెబ్బతీసింది.